నమస్తే. దూరదర్శన్ ప్రత్యేక చర్చా కార్యక్రమం జనరిక్ మందులు అవగాహన అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సమాజంలో వైద్యం అంటే అతి ఖరీదైనటువంటి ఒక వస్తువుగా మారిపోయింది. డాక్టర్ల దగ్గర నుంచి మందుల షాపుల దాకా ఎక్కడికి వెళ్ళినా కూడా వైద్యం తదనంతరం మందులు అనేవి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయిన ఈ సందర్భంలో అసలు జనరిక్ మందులు ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి, బ్రాండెడ్ మందులకి జనరిక్ మందులకు ఉన్నటువంటి తేడా ఏంటి అనే ఈ అంశం మీద మనతో చర్చించడానికి మాజీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, చైర్మన్, రాష్ట్ర సాంకేతిక సలహా బోర్డు అన్న సంజీవని మందుల షాపులకు సంబంధించినటువంటి చైర్మన్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, అదేవిధంగా పిఆర్కే రెడ్డి గారు, ఉపాధ్యక్షులు, ఏపీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తరఫు నుంచి ఈరోజు ఈ చర్చలో పాల్గొంటున్నారు. నమస్తే సిఎల్ వెంకట్రావు గారు. నమస్తే సార్. ఈరోజు ప్రధానమైనటువంటి ఒక చర్చ జనరిక్ మందులు. ఈ జనరిక్ ఔషధాలు అనగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. వైద్య ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న ఈ తరుణంలో జనరిక్ ఔషధాల వినియోగం పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తద్వారా పేద ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిలో ఈ వైద్య ఖర్చులను తగ్గించే అవకాశం ఉంది అంటూ పేర్కొన్నారు. సో తదనుగుణంగా అనేక పథకాలు మనం ప్రవేశపెట్టడం చూసాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ జనరిక్ మందుల వినియోగానికి, ఈ వీటి ప్రాముఖ్యతని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఎజెండాలో ప్రతి మండలం కేంద్రంలో, అలాగే ప్రతి మండలంలో ఉండే మేజర్ పంచాయతీలో ఒకటి జనరిక్ మందుల షాపు, అలాగే మున్సిపాలిటీలో ప్రతి వార్డు, ప్రతి డివిజన్లో కూడా ఒక జనరిక్ మందుల షాపును ప్రారంభించే విధంగా ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసి ప్రభుత్వంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయగానే చంద్రబాబు నాయుడు గారు, మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వెలుగు డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో, పట్టణాల్లో మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మందుల షాపులు ప్రారంభించాయి. ఈ మందుల షాపులు కేవలం ప్రభుత్వం తరపున మెప్మాలు, డ్వాక్రాలు, స్వయం సహాయక బృందాలే కాకుండా అనేక మంది ప్రైవేటు యాజమాన్యాలు కూడా జనరిక్ మందుల షాపులు నిర్వహిస్తున్నారు. కేవలం ప్రభుత్వమే చేయాలనుకోకుండా ప్రైవేటు పరంగా కూడా, అలాగే విజయవాడ నగరంలో సీనియర్ సిటిజన్స్ తరపున కూడా సీనియర్ సిటిజన్ జనరిక్ మందుల షాపులు ప్రారంభించారు. వాళ్ళు రాష్ట్రంలో సీనియర్ సిటిజన్ మెడికల్ షాపుల్లో అత్యధికంగా ఇవాళ సేల్స్ నమోదవుతున్నాయి. ఇది ఏదైతే పార్టీ ఎజెండాగా ప్రారంభమైందో దాని ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టగానే ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక శ్రద్ధ, చొరవ తీసుకుని ఒక పక్క వెలుగు, మరోపక్క మెప్మా, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంలో వీటికి షాపులు పెట్టడానికి ప్రభుత్వ భవనాలను, అలాగే ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణాల్లోనూ ఎక్కడ ప్రభుత్వ భవనం ఉన్నా కూడా అక్కడ వసతి కల్పించి, లేదు ఖాళీ జాగాలుంటే ఖాళీ ప్రదేశాలను వారికి కేటాయించి ఈ జనరిక్ మందుల షాపులను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి రాబోయే కాలంలో, సంవత్సర కాలంలో మరో 1000 షాపులను జనరిక్ అన్న సంజీవని ప్రభుత్వ జనరిక్ మందుల షాపులనే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పథకం, దీన్నే జన ఔషధి అని కేంద్ర రసాయనాలు ఆ శాఖ ఆధ్వర్యంలో ఇవి నిర్వహిస్తున్నారు. ఈ 2 పథకాలు కూడా అంతిమంగా పేద ప్రజలకు తక్కువ ధరలో, సరసమైన ధరకు నాణ్యమైన మందులు, పనికి వచ్చే మందులను అమ్మే విధంగా చర్యలు తీసుకున్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. డాక్టర్ గారు, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి సమస్య జనాల్లో ఉన్నటువంటి అసలు జనరిక్ మెడిసిన్ అంటే ఏంటి? ఎందుకంటే జనరిక్ మందులు అంటున్నాం, బ్రాండెడ్ మందులు అంటున్నాం. అసలు జనరిక్ మెడిసిన్ అంటే ఏంటి? బ్రాండెడ్కి జనరిక్ మెడిసిన్కి ఉన్న తేడా ఏంటి? దానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. అందరికీ తెలిసింది, మనకు జ్వరం వస్తే క్రోసిన్ ట్యాబ్లెట్ పెద్దవాళ్ళు వేసుకుంటాం, పిల్లలైతే క్రోసిన్ సిరప్ వేస్తాం. క్రోసిన్ అనేది బ్రాండ్ నేము. దాని లోపల ఉండే మందు ఏంటి? రసాయనపరమైన మందు పారాసిటమాల్. పారాసిటమాల్ అనే మందుని వేసి ఒక కంపెనీ క్రోసిన్ అనే పేరిట మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ పారాసిటమాల్ అని దాదాపు 200 కంపెనీలు తయారు చేస్తున్నాయి. మోడీ గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా మీరు క్రోసిన్ అని రాయొద్దు, డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు విధిగా క్యాపిటల్ లెటర్స్ వాడాలి, జనరిక్ మందులే వాడాలి, అంతేగాని
గొలుసు కట్టుగా మరి ఇంతకుముందు ఒక సామెత ఉండేది, డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాశాడంటే మందుల షాప్ ఆయనకైనా తెలుస్తుంది, లేదా ఆయన భార్యకైనా తెలుస్తుంది తప్ప నుంచి ఎవరికీ తెలియదు, దేవుడికి కూడా తెలియదనే ఒక నానుడు అలవాటు ఉంది. గొలుసు కట్టు రాత రాయకూడదు, అక్షరాలు విడివిడిగా రాయాలి, జనరిక్ మందులే రాయాలి. కొంతమంది డాక్టర్లకు అనుమానం వచ్చింది, ఇప్పుడు మేము మర్చిపోయామండి, క్రోసిన్ లోపల ఏముందో మాకు తెలియదు, 40 ఏళ్ళుగా క్రోసిన్ అని రాస్తున్నాం, ఇప్పుడు దాంట్లో పారాసిటమాల్ ఉందా, ఇంకోటి ఉందా, ఐబుప్రూఫిన్ ఉందా, మేము మర్చిపోయామంటే రాష్ట్ర ప్రభుత్వం ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ డ్రగ్స్ అక్కడ ఉండే నిబద్ధత చిత్తశుద్ధి కలిగిన ఒక ఐపీఎస్ అధికారి డాక్టర్ రవిశంకర్ గారు, ఆయన డాక్టర్ వృత్తి చేసి ఎంబీబీఎస్ పూర్తయి ఎండి పూర్తి చేసిన తర్వాత ఐపీఎస్ పొంది ఇవాళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ డ్రగ్స్గా ఉంటూ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక పక్క డాక్టర్లకు సాఫ్ట్వేర్ తయారు చేసి కంప్యూటర్లో క్రోసిన్ అనుకుంటగానే పారాసిటమాల్ వచ్చేస్తుంది. అలా మందులు ఒక బ్రాండెడ్ మందులో 2-3 రకాలు ఉంటాయి, 2-3 మందులు కలయిక ఉంటుంది. ఏ మందు ఎంత పరిమాణంలో ఉందని మర్చిపోయాం. ఎందుకంటే డాక్టర్లుగా 30-40 ఏళ్ళు కేవలం మందు రాయటమే అలవాటు కానీ దాని లోపల ఏమున్నాయి, ఎంత పరిమాణం ఉందని మర్చిపోయారు. కనుక డాక్టర్లకు ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసి డాక్టర్లను ఈ విధంగా అవగాహన కల్పించడం. అలాగే మందుల షాపులో, ప్రతి మందుల షాపులో విధిగా ఒక కంప్యూటర్ ఉండి ఆ కంప్యూటర్ కొట్టగానే డాక్టర్ గారు ఏ మందు రాసినా ఆ మందు లోపల ఉండే ఇది. దీంట్లో బ్రాండెడ్ మందులు అంటే ఒక కంపెనీ పేరిట ముద్ర వేస్తారు, జెనరిక్ అంటే పారాసిటమాల్ అని వేస్తారు. రెండూ కూడా సమానంగా పనిచేస్తాయి. ఇంతకుముందు ఒక నానుడు ఉండేది, విదేశాల్లో తయారు చేసిన మందులు బాగా పనిచేస్తాయి, మన భారతదేశంలో ఉంటే సరిగా పనిచేయమనేవారు. ఇవాళ మన భారతదేశం పరిస్థితి అమెరికాకి, ఇంగ్లాండ్కి, కెనడాకి, లండన్కి ఎక్కడికైనా కూడా మనమే 40,000 కోట్ల ఎగుమతులు చేస్తున్నాం. ముడి సరుకు మనం తీసుకెళ్తున్నారు, దాని లోపల ప్యాకెట్కి చేసి మళ్ళీ మనకు అమ్ముతున్నారు. కనుక బ్రాండెడ్ మందులు, జెనరిక్ మందులు సమానంగా పనిచేస్తాయి, సమర్థవంతంగా పనిచేస్తాయి, ఏమాత్రం తేడా లేదు. కొంతమంది స్వార్థపూరితమైన శక్తులు వాళ్ళు ఏం చెప్తుంటారంటే జెనరిక్ అయితే సరిగా పనిచేయమేమో, బ్రాండెడ్ కొనండి అని చెప్పి స్వార్థపూరితమైన శక్తులు చెప్తుంటారు, అవి నిజం కాదు. రైట్. ఇక పిఆర్ రెడ్డి గారు, ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తరఫున మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు చెప్పండి, అసలు ఈ జెనరిక్ మందులకి, బ్రాండెడ్ మందులకి మీద ఒక అవగాహన ప్రజల్లో ఎంతవరకు ఉంది, ముఖ్యంగా డాక్టర్ల వరకు ఎంతవరకు ఉంది? ఎందుకంటే డాక్టర్లకి, మందుల షాపులకి మధ్య సంధానకర్తలుగా మీరు ఉంటారు కాబట్టి మీరు ఒక ప్రజల్లో కూడా స్పష్టమైన భావన ఉంది, మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఏది చెప్తే వాళ్ళు ఏ బ్రాండ్ని ప్రమోట్ చేస్తే డాక్టర్లు కూడా అదే రాస్తున్నారు అని. ఇందులో వాస్తవం ఎంత? మీరు చెప్పినట్లు మేము మెడికల్ రిప్రజెంటేటివ్ చెప్పిస్తున్న డాక్టర్స్ రాస్తారనేది వాస్తవం అండి. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జెనరిక్ మందులు అనేది స్వాగతించాలి. డెఫినెట్గా ఈ దేశ ప్రజలకి ఆరోగ్యం కోసం మందులు తక్కువ ధరలు అందాలనేది అందరూ చేయాల్సిన పని. అయితే ప్రభుత్వం ప్రచారం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అనిపిస్తుంది, కానీ నిజంగా ప్రజలకి ఆరోగ్యం అందాలనేది మాత్రం ఉందా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఈరోజు. ఎందుకంటే ఈ మ్యానుఫ్యాక్చర్స్ అందరికీ లైసెన్స్ ఇచ్చేది ఎవరండి? ప్రభుత్వం. ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వం చేతిలో లేదు, మందులు తయారు చేసేవాళ్ళు వస్తున్నారు ఏంటి. కానీ దాని మీద నియంత్రణ, మందులు నియంత్రణ, ధరల మీద నియంత్రణ తీసుకురాకుండా మీరు జెనరిక్ ఔషధాలు తీసుకొచ్చినా, బ్రాండెడ్ మందులు తీసుకొచ్చినా, ఏ తీసుకొచ్చినా ప్రజలకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, జెనరిక్ ఒక మందు హోల్సేలర్ దగ్గర నుంచి రిటైలర్ 2 రూపాయలకు కొంటాడు, ఒక స్ట్రిప్ అండి 10 టాబ్లెట్స్ 2 రూపాయలకు కొంటాడు, దాని మీద ఎంఆర్పి 28 రూపాయలు ఉంటుంది. కొనే కస్టమర్కి ఎంత కొన్నాడో తెలియదు, కెమిస్ట్ ఎంత కమ్మితే అంతే తీసుకుంటాడు. కెమిస్ట్ వ్యాపారం కోసం ఉన్నాడండి, 28 రూపాయలు ఎంఆర్పి ఎందుకు ఎలా రెడ్డి గారు, ఇక్కడ సమస్య అక్కడే వస్తుంది. ఎక్కడ ఉత్పాదకత విలువ ఎంత, లేకుంటే అక్కడ ఎండ్ యూజర్కి ఒక వినియోగదారుడికి అందేటటువంటి విలువ ఎంత, వీటి మధ్య వ్యత్యాసం ఎంత అనేది తీసుకుంటే వాటిని ఆ భర్తీ చేయడానికే ఈ సంజీవని లాంటి షాపులు కానీ లేకుంటే జనరిక్ మెడిసిన్స్ కానీ వచ్చాయని ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చండి. కానీ ఇక్కడ చేసేది ఏంటంటే ప్రభుత్వం నియంత్రణ లేదండి ధరల మీద. ప్రభుత్వం నిర్ణయించాలి. ఇప్పుడు మందులు అత్యవసరం అన్నప్పుడు ఏం చేయాలి? ఒక మ్యానుఫ్యాక్చర్ తయారు చేసే మీద మినిమం ప్రాఫిట్ వేసేసి నువ్వు ఎంతకంటే ఎక్కువ అమ్మటానికి లేదు అని చెప్పేసి చట్టం తీసుకొచ్చారనుకోండి, అన్ని కంపెనీలు అదే ధరకు అమ్ముతాయి. అలా లేదు. ఈరోజు 2 రూపాయలు తయారైన మందుని 28 రూపాయలు ఎంఆర్పి ఇచ్చేసి ఒక రిటైలర్కి ఇస్తే అతను వ్యాపారం చేసే అతను, ఒక అతను 5 రూపాయలకి అమ్ముతాడు, ఒక అతను 10 రూపాయలకి అమ్ముతాడు, ఒక అతను 15 రూపాయలు అమ్ముతాడు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు జనరిక్ సీనియర్ సిటిజన్ జనరిక్ ఔషధ షాపులు ఉన్నాయని. దానిలో ఎంత అమ్ముతున్నారు దాన్ని మీరు ఒకసారి వెళ్ళి పరీక్షించండి. దాని మీద స్ట్రిప్కి ఎంత అమ్ముతున్నారు, దాని మీద ఎంఆర్పి ఎంత ఉంది. రైట్. మీరు ప్రస్తావించినట్లుగా ఈరోజు జెనరిక్ మందుల యొక్క ధరల నియంత్రణ అనేది ప్రభుత్వం చేతుల్లో ఉండాలి అంటారు. అసలు
జనరిక్ మందులని డాక్టర్లే వాళ్ళు చాలా డిమోరలైజ్ చేస్తున్నారు, ఇవి కాదు బ్రాండెడే వాడాలి అంటూ వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. డాక్టర్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా అటు మెడికల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ ఒత్తిడి కావచ్చు, లేకుంటే జనాల్లో ఒక ఇదేంటంటే వీళ్ళు డాక్టర్లని ప్రభావితం చేసి రకరకాల ఇన్సెంటివ్స్ కావచ్చు, వాళ్ళకి ఉపకార వేతనాలు లాంటివి కావచ్చు, ఇలాంటివి ఇస్తూ వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు. వాళ్ళ ఒత్తిడి వల్లే వీళ్ళు బ్రాండెడ్ని ఎక్కువగా రాస్తున్నారు, ప్రిస్క్రైబ్ చేస్తున్నారు డాక్టర్లు. సో డాక్టర్లు కూడా చాలామంది జెనరిక్ వాడితే అంత మీకు తొందరగా ఫలితం రాకపోవచ్చు, మీరు బ్రాండెడ్ వాడితేనే మీకు సరైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో వాస్తవం ఎంత? డాక్టర్లు కూడా జెనరిక్ మందులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనేది అక్షర సత్యం. అందుకే ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు ఒక చట్టం తీసుకొచ్చాడు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్ట సవరణ చేసి ఈ భారతదేశంలో పనిచేసే ప్రభుత్వ డాక్టర్లు, ప్రైవేటు డాక్టర్లు, కార్పొరేటు నర్సింగ్ హోమ్ డాక్టర్లు అందరూ కూడా విధిగా జెనరిక్ మందులే రాయాలి, బ్రాండెడ్ మందులు రాయకూడదు. రెండోది, క్యాపిటల్ అక్షరాలు రాయాలి, గొలుసు కట్టు రాత రాయకూడదు. అటువంటి వారిపై క్రమశిక్షణా చర్యలు రాష్ట్రాల్లో ఉండే రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలని చెప్పారు. దశల వారీగా టైట్ చేస్తారు. ఎందుకంటే అలవాటు చేశారు, డాక్టర్లకి కంపెనీలు వాళ్ళు అలవాటు చేశారు. స్వదేశీ విహారయాత్రలు, విదేశీ యాత్రలు, కుటుంబ సమేతంగా వాళ్ళ డబ్బులతో విమానాల్లో తిరగటం, ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వటం, రిఫ్రిజిరేటర్లు ఇవ్వటం, కార్లు ఇవ్వటం, అవసరం ఉన్నా లేకపోయినా టేబుల్ మీద అనేక రకమైన బహుమతులు ఇవ్వటం, బహుమానాలు ఇవ్వటం, ఈ రకంగా డాక్టర్లను ప్రలోభ పెట్టడమే కాకుండా ఈ కొంతమంది అయితే నగదు రూపంలో కూడా ఫలానా మందు రాసినందుకు ఇంత డబ్బులు ఇస్తాం, ఇంత పర్సెంటేజ్ ఇస్తామని కూడా డాక్టర్లను ప్రలోభ పెడుతున్నారు. కనుక ఈరోజు కేంద్రం ప్రభుత్వం అలాగే ప్రధానమంత్రి మోడీ కూడా పేదల ప్రయోజనాలు కాపాడటానికి ఉక్కు పాదం మోపైనా కూడా వైద్య వృత్తిలో ఉండే అనైతిక కార్యకలాపాలకి చెక్ పెట్టి ఫుల్ స్టాప్ పెట్టి పేద ప్రజల ప్రయోజనాలు కాపాడదామన్నారు. సోదరులు పిఆర్కే రెడ్డి గారు చెప్పారు, మందులను 2 రకాలుగా విభజించారు. ప్రాణాంతకం, ప్రాణాన్ని కాపాడే మందులు, మామూలుగా పనిచేసే మందులు. ప్రాణాన్ని కాపాడే మందులన్నీ కూడా ఎసెన్షియల్ లిస్ట్ జాబితాలో కేంద్ర ప్రభుత్వం ధరలు నియంత్రణ చేస్తుంది. వాళ్ళు చెప్పిన ధరకే అమ్మాలి, చెప్పిన ధర దాటి ఒక్క పైసా కూడా ఎక్కువ అమ్మకూడదు. దానికి డ్రగ్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంది కనుక అదేమి ఇబ్బంది లేదు, అందరికీ అవగాహన వస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల డ్వాక్రా మహిళల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లో 20 లక్షల మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మహిళల్లో అవగాహన తీసుకొచ్చి జెనరిక్ మందులు బాగా పనిచేస్తాయి, కేవలం ఈ కంపెనీల రిప్రజెంటేటివ్ల ప్రలోభాలకు డాక్టర్లు చెప్పే మాటలు నమ్మద్దు, రెండూ కూడా సమానంగా పనిచేస్తాయి. బ్రాండెడ్ మందులు ఎలా పనిచేస్తాయో జెనరిక్ మందులు కూడా అలా పనిచేస్తాయనే అవగాహన క్రమేణా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విస్తృతంగా అవగాహన కల్పించి ప్రచార ప్రసార సాధనాల ద్వారా తేవటం ద్వారా రాబోయే కాలంలో ఈ దేశంలో కేవలం జెనరిక్ మందులు మాత్రమే అమ్మకాలు జరుగుతాయి. బ్రాండెడ్ మందులకు రామ్ విదేశాల కంపెనీలకు కూడా చెక్ పెట్టి జెనరిక్ మందులు అమ్మే విధంగా 1 సంవత్సర కాలంలో దశల వారీగా వైద్య వృత్తిని కూడా డాక్టర్ను కూడా నియంత్రణ చేసే పరిస్థితి ఉత్పన్నమవుతూ ఉంది. రెడ్డి గారు, చాలా స్పష్టంగా డాక్టర్ గారు చెప్తున్నారు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ వ్యాపార విస్తరణ కోసం అయితే వాళ్ళ టార్గెట్లు కంప్లీట్ చేసుకోవడానికి డాక్టర్లను ప్రలోభ పెట్టబట్టే వాళ్ళకి మీరు మెడికల్ రిప్రజెంటేటివ్స్ చేసిన అలవాటు వల్లే ఈరోజు డాక్టర్ల వ్యవస్థ ఇలా తయారైంది. జెనరిక్ ఔషధాలను కావచ్చు, తక్కువ ధరకు దొరికే వాటిని విస్మరిస్తూ కేవలం బ్రాండెడ్ వాటిని చేస్తూ మల్టీనేషనల్ కంపెనీస్కి పరోక్షంగా సహకరిస్తున్నారని, ఇది వాస్తవమా కాదా? ఇది అవాస్తవం అండి. ఫస్ట్ డాక్టర్ గారు 2 చెప్పిన వాటిలో 2 వ్యతిరేకిస్తాను నేను. ఇందాక డాక్టర్ గారు ఒకటి చెప్పారు, డాక్టర్స్కి ఏమి రాస్తున్నారో గుర్తుండదు, దానిలో మందు ఏమి ఉండదో గుర్తుండదు అనేది. అదైతే నేనైతే ఏకీపించానంటే డాక్టర్స్ మెడిసిన్స్ రాసేటప్పుడు, ఒక మెడిసిన్ రాసేటప్పుడు డెఫినెట్గా దానిలో ఏముంటుందో ఎంత ఉంటుందో కూడా గుర్తుపెట్టుకొని రాస్తారు. రెండోది వచ్చేసి మెడికల్ రిపోర్ట్ని ప్రలోభ పెడితే డాక్టర్స్ రాసే స్థితి ఈరోజు లేదండి. మార్కెటింగ్లో ఇవన్నీ సహజం. ఏది CMEలు అని ఉంటాయండి. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం, ఒక డాక్టర్ ఏదైతే మందు రాస్తున్నాడో అతనికి అనుబంధంగా ఉన్నటువంటి మెడికల్ షాప్లో కానీ లేదా ఆ ఏరియాలో ఉన్న మందుల షాప్లో తప్పితే ఆ బ్రాండ్ ఇంకెక్కడా కూడా దొరకని పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాం. ఇది వాస్తవం కాదంటారా? కాదండి. ఎందుకంటే చెప్పేదేనండి ఒకటి, ఇప్పుడు జెనరిక్ మందులు బ్రాండెడ్ అంటున్నారు డాక్టర్ గారు. ఈ దేశంలో అసలు జెనరిక్ మందులు తప్ప బ్రాండెడ్ లేవు అంటున్నారు.
ఈ రోజు తయారవుతున్నటువంటి బ్రాండెడ్ మందులకన్నీ లైసెన్స్ ఇచ్చింది ఎవరండి? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అయింది? ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు? ఇంకోటి కూడా చెప్పారు, ధరల నియంత్రణ ఉంది అని చెప్పేసి. జనరిక్ మీద మీ రోజు ధరల నియంత్రణ ఎందుకు లేదండి? జనరిక్ మందుల మీద ఎందుకు లేదు? అసలు జనరిక్ అంటే డాక్టర్ ఒక మీనింగ్ చెప్పారు, డ్రగ్ నేమే ఉండాలని. కానీ ఈరోజు డ్రగ్ నేమ్ ఉన్న మందులు ఇండియాలో ఎక్కడ అవైలబిలిటీ లేదు, బ్రాండ్ నేమ్తోనే ఉన్నాయి అన్ని కూడా. జనరిక్ బ్రాండ్ నేమ్తో ఉన్నాయి కాబట్టి ఓన్లీ డ్రగ్ నేమ్తో మాత్రం ఇండియాలో మార్పుకు ఎక్కడో ఒక దగ్గర శ్రీకారం చుట్టాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పుకు అనుగుణంగా డాక్టర్లు మారడానికి సిద్ధంగా ఉన్నా కూడా కేవలం ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ వ్యవస్థ ఏదైతే ఉందో వీళ్ళ ప్రలోభాల వల్ల డాక్టర్లు ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. దీనికి మీ నుంచి సహకారం ఉంటుందా ఉండదా? 100% లేదండి. ఎందుకంటే ఒకటండి, డాక్టర్స్కి మేము ఒకటి ప్రోడక్ట్ సైంటిఫిక్గా ప్రమోట్ చేసి ఈ క్వాలిటీ ప్రోడక్ట్ ఈ డిసీజ్ పనిచేస్తుంది, ఈ కొత్తగా వచ్చిందని చెప్తాం తప్పితే వాళ్ళ ప్రలోభ పెట్టే అంత స్థితిలో లేరు ఈరోజు డాక్టర్స్. ఎందుకంటే అన్ని సూపర్ స్పెషాలిటీస్, ఒకప్పుడు ఎంబీబీఎస్ వరకే ఉండేది, ఈరోజు ఎక్కడ చూసినా అన్ని సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్స్. వాళ్ళు అంత ప్రలోభపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి వచ్చే ఇన్కమ్తో కంపేర్ చేస్తే. రెండోదండి, ఈరోజు చూడండి ప్రభుత్వం ఇన్ని చెప్తూ ఉంది, జనరిక్ డాక్టర్ గారు చెప్పారు జనరిక్ మందులు తీసుకొచ్చి దేశంలో ప్రజలకు అందరికీ చేస్తామని చెప్పేసి. లాటూర్లో కానీ, మహారాష్ట్రలో, గుజరాత్లో కానీ ఎపిడమిక్స్ డిసీజ్ వచ్చినప్పుడు ఎవరు సప్లై చేశారండి వాళ్ళకి? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు తక్కువ ధరకి మందులు తయారు చేసి అమ్మిని ఐడిపిఎల్, హెచ్ఏఎల్ వాటినన్నింటినీ ఈ రోజు నిర్వీర్యం చేసి ప్రభుత్వం తక్కువ ధరలకు మందులు కంపెనీలను నిర్వీర్యం చేసేసి ప్రభుత్వం మేము ప్రజల కోసం ఏదో చేస్తానంటే నమ్మే స్థితిలో లేరండి. ఆ ఐడిపిఎల్, హెచ్ఏఎల్ కంపెనీలు ఆ రోజు ఏ కంపెనీ కూడా రెడ్డి గారు ఇది ఒక పెద్ద విస్తృతమైన చర్చ. ఐడిపిఎల్ లాంటి కంపెనీలని నిర్వీర్యం చేసి బహుళజాతి సంస్థలు స్థాపించిన వాళ్ళ చరిత్ర ప్రజలకు కూడా అవగాహన ఉంటుంది. సరే, ఆ చర్చలో మనం పోకుండా ఈ రోజు జనరిక్ మందుల గురించి వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. డాక్టర్ గారు మీరు చెప్పండి, డ్వాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు వీటి ద్వారా చేస్తూ అంటున్నారు. కానీ ఎక్కువ మంది ఈ డ్వాక్రా సంఘాల్లో కానీ మెప్మాల్లో కానీ నిరక్షరాస్యులు లేకుంటే తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి వాళ్ళే ఉన్నటువంటి పరిస్థితి. సో వీళ్ళకి అవగాహన కల్పించడానికి ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? వాళ్ళకి ఎలా, వాళ్ళ ద్వారా ఈ జెనరిక్ మందుల యొక్క ప్రాచుర్యాన్ని ఎలా కల్పించాలనుకుంటున్నారు? దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మెప్మాలోను డ్వాక్రాలోను మహిళా గ్రూపులకి హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఆరోగ్యము పౌష్టికాహారం అనే ఒక విభాగం ద్వారా ప్రత్యేక శిక్షణా తరగతులు పెడుతూ మాతా శిశు సంరక్షణ, అంటువ్యాధుల నివారణ, జనరిక్ మందులు పనిచేసే తీరు అని చెప్పి ప్రత్యేకంగా శిక్షణా తరగతులు నిర్వహించి, అలాగే విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, టీచర్లు, లెక్చరర్లు వాళ్ళ ద్వారా కూడా జనరిక్ మందుల షాపులను ప్రచారం చేస్తూ వీటి పనితీరు ఎలా ఉంటుంది, మంచి చెడులను వివరిస్తూ క్రమేణా ఎప్పుడైతే మహిళ ఆ జనరిక్ మందుల షాపుల మీద విశ్వాసం కలిగిందో, ఇంకోటి రెడ్డి గారు చెప్పారు, ఇవాళ షుగరు, బీపీ, ఆస్తమా ఈ పేషెంట్లు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మందులు కొనుక్కుంటారు. ఆ మందుల గురించి వాళ్ళకి తెలుసు. డాక్టర్లు ఒక ట్యాబ్లెట్, ఉదాహరణకు లిబ్రియం అనే ట్యాబ్లెట్ ఉంది, దాని లోపల ఏం కాంపోజిషన్ ఉందో ఏదుందో మర్చిపోయిన పరిస్థితి ఉంది. తర్వాత వీరు అన్నారు డాక్టర్లు బాగా సంపాదించుకుంటారు, మరి వాళ్ళకి అవసరం పట్టలేదని. నేనే ఉదాహరణ, నాకు తెలుసో తెలవకో ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు కొన్ని రోజులు పుచ్చుకున్నా, అలాగే వాళ్ళు ఇచ్చిన యాత్రలకు వెళ్ళా. తర్వాత నాలో పరివర్తన కలిగింది. నేను కనీసం నా దారి మార్చుకున్నాను. ల్యాబొరేటరీలు ఇచ్చే కమిషన్లు తీసుకోకూడదు, వీళ్ళు ఇచ్చే విహారయాత్రలకు వెళ్ళకూడదు, దేవుడిచ్చిన పేషెంట్లు ఇచ్చిన డబ్బుతో మన యాత్రలు మనం వెళ్ళాలి, తర్వాత కుటుంబ సమేతంగా వెళ్ళకూడదని నేనే ఉదాహరణ. నేను పెద్ద సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని, నన్ను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశారు, కొన్నిసార్లు వాళ్ళ దారిలో మాయలో పడ్డాను, తర్వాత దారి మళ్లించుకున్నాను. కనుక ఇప్పటికీ కూడా అనేక మంది డాక్టర్లు వాళ్ళ మాయలో పడి వాళ్ళ విహారయాత్రలు, కుటుంబ సమేతంగా స్టార్ హోటల్లో భోజనాలు అక్కడ పంపించడం అనేది ఆనవాయితీ. దీనిపై కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియంత్రణ చేసింది. ఎవరైనా కంపెనీ ఏ డాక్టర్నైనా కూడా విహారయాత్రకు పంపినా, గిఫ్ట్ ఇచ్చినా, ఏమాత్రం ఆధారాలున్నా కూడా తక్షణమే వాళ్ళని వైద్యుడిగా అనర్హత ప్రకటించమని క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పి 2010వ సంవత్సరంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్ట సవరణ జరిగింది. కనుక వైద్యులు, డాక్టర్లు వాళ్ళ యొక్క పద్ధతి నాలాగా మార్చుకోకపోతే వాళ్ళ మీద వేటు తప్పదు, క్రమశిక్షణ తప్పదు. నేను చెప్తున్నాను, అసలు ఈ జెనరిక్ ఔషధాల గురించి పశ్చాత్తాపానికి మించింది లేదు. నేను పశ్చాత్తాపడుతున్నాను. వాళ్ళ ప్రలోభాలు ఆనాడు తెలవదు. ఇంత దేశానికి ఎంత నష్టం,
ఈ పేద ప్రజలకు ఎంత నష్టమని ఈనాడు నాకు అర్థమైంది. మార్పు అనేది అనివార్యమే. మార్పు రావాలి, పశ్చాత్తాపడాలి, మన విధానం మారాలి, మన దేవుడిచ్చిన ఆ పేషెంట్ ఇచ్చిన ఆదాయంతోనే ఆధారపడాలి. ల్యాబొరేటరీల్లో టెస్టుల్లో కమిషన్లు తీసుకోకూడదు. ఈ మందుల కంపెనీల వాళ్ళతో అపవిత్ర మైత్రిని విడనాడాలని చెప్పి మా వైద్య సోదరులకు నేను సలహా ఇస్తున్నాను. ఈ చర్చలు మరింత కంటిన్యూ చేసే ముందు అసలు జెనరిక్ ఔషధాల యొక్క నియంత్రణ, వాటి సప్లై గురించి మనం డిస్కస్ చేసే ముందుగా మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చను కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. मेरे गांव की लड़की रानी है ना, वो इस साल छठी में पहुंच गई। और वो बबलू कितना बीमार रहता था बचपन में। माँ बाप भले ही भूल जाए, पर मैं नहीं भूलती। कौन सा टीका लग चुका है, कौन सा टीका लगना है। अगर आपके परिवार में भी किसी बच्चे का टीकाकरण छूटा हुआ है तो मिशन इंद्रधनुष दे रहा है आपको एक और मौका। अधिक जानकारी के लिए निकट के स्वास्थ्य केंद्र, आशा दीदी या ANM बहन जी से संपर्क करें। मिशन इंद्रधनुष, जिंदगी इंद्रधनुष बनाए। వెల్కమ్ బ్యాక్. డాక్టర్ గారు, సరే, ఒక పరివర్తన లేకపోతే ఒక డాక్టర్గా మీరు చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు. ఇక చాలామంది ఈ బాటలో పయనించడానికి కానీ లేకుంటే అటు నుంచి వెనక్కి రావడానికి కానీ సంసిద్ధత వ్యక్తం చేస్తూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా మనం అభినందించాల్సిందే. కానీ ముఖ్యంగా ఇక్కడ ఈరోజు వస్తున్న ఒక ప్రధాన సమస్య, ఈ జెనరిక్ మందులని అయితే మనం విరివిగా ప్రచారానికి అయితే వాడుతున్నాం, కానీ వీటి యొక్క నియంత్రణ కావచ్చు లేకుంటే వీటి సరఫరాకి మీరు తీసుకుంటున్నటువంటి అంటే ప్రొక్యూర్మెంట్ విధానంలో మీరు తీసుకుంటున్న చర్యలేంటి? ఈ జెనరిక్ మందుల సరఫరాకి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ప్రభుత్వ రంగ కంపెనీలు కొన్ని ఉన్నాయి. గోవా యాంటీబయాటిక్స్ అని, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ అని, కర్ణాటక యాంటీబయాటిక్స్ అని, IDPL ఇట్లాంటి కంపెనీల సరఫరాతో పాటు పేరెన్నికగలన ఏదైతే మనం బ్రాండెడ్ మందులు తయారు చేస్తున్న కంపెనీలు, ప్రముఖ కంపెనీలు, గుజరాత్లో అహ్మదాబాద్లో ఉన్న కంపెనీలు క్యాడిలా, సిప్లా, రాన్బాక్సీ, ఇంటాస్, అలాగే అలెంబిక్ లాంటి ప్రముఖ కంపెనీలు ఏదైతే బ్రాండెడ్ తయారు చేస్తున్నాయో అదే కంపెనీలో అదే పేరుతో మరి తయారవుతున్నాయి కనుక ఏమాత్రం తేడా లేదు. మీరు సిప్లా, క్యాడిలా, రాన్బాక్సీ, అలింపిక్, ఇంటాస్ లాంటి మందులు కంపెనీలు తయారు చేసే జెనరిక్ మందులు చాలా నాణ్యంతో కూడుకున్నాయి. సరఫరా చేయడానికి సరసమైన ధరలకు అందుబాటులో చేస్తున్నారు కనుక ఇది కేవలం అపోహ కల్పిస్తున్నారు. అక్కడ ఇవన్నీ బహుమానాలన్నీ పోతాయి. ఈ విదేశీ ప్రయాణాలు, స్వదేశీ ప్రయాణాలు, డాక్టర్ల ప్రలోభాలన్నీ పోతాయి. కాక మాకు ఎందుకు చెప్పండి, తీసుకొచ్చి గుట్ట శాంపుల్స్ అని పెడతారు గుట్ట. కొంతమంది డాక్టర్లు ఆయన నమ్ముకుంటుంటారు, అవి కూడా కొంతమంది చేస్తుంటారు. అయినా మా డాక్టర్లు మంచివాళ్ళు, వాళ్ళ దారి మార్చుకుంటారు, నైతికంగానే ఉంటారు. ఇక రాబోయే కాలంలో మోడీ గారు చెప్పండి. ఒకటి సార్, ఈ జెనరిక్ మందులు తీసుకొచ్చే కాన్సెప్ట్ని వ్యతిరేకించట్లేదు, కానీ ఆ పద్ధతులు అనేది డెఫినెట్గా వ్యతిరేకం. ఎందుకంటే ఈరోజు డైరెక్ట్గా డాక్టర్ గారు జెనరిక్ బ్రాండ్ నేము క్యాపిటల్ లెటర్స్ రాయాలంటున్నారు. దెన్ ఇట్ గోస్ టు కెమిస్ట్ అండి, అక్కడ నుంచి కెమిస్ట్కి వెళ్తుంది. కెమిస్ట్ తన దగ్గర ఏది ఉంటే అది ఇస్తాడు, కానీ డాక్టర్ రాసిన మందు ఇవ్వలేడు. అప్పుడు పేషెంట్ ఆ వ్యాధి కనుక నియంత్రణలోకి రాకపోతే ఎవరు బాధ్యులండి? కెమిస్ట్రీలో ఎందుకు జరుగుతుంది? 100% లేదు. అదే మనకు కావాల్సింది. ఈ రోజు జనరిక్ లో ఉన్నటువంటి క్వాలిటీ అనేది $100 క్వశ్చన్ గా ఉండిపోయింది. మీరు ఇప్పుడు వెంకటరావు గారు ఉన్నారు, లేకపోతే నరేంద్ర మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, వాళ్ళకి వచ్చినప్పుడు ఈ జెనరిక్స్ వాడుతున్నారా? ఈ రోజు ఇప్పటి వరకు వాడారా? క్వశ్చన్ వాళ్ళు ఇప్పుడు చెప్పొచ్చు, మన కోసం చెప్పొచ్చు, వాడుతున్నారు. రెండోదండి, ఎప్పుడు మన దేశ కాలమాన వాడుతున్నాను. నా ఇంట్లో జెనరిక్ మందులు ఉన్నాయి, నాకు తలనొప్పి వచ్చినా పరిస్థితి ప్రకారం డాక్టర్ గారు షుగర్, ఆస్తమాకు అన్ని కూడా ఇంట్లో వైద్యం అనేది వ్యాధి నిర్ణయించిన తర్వాత డాక్టర్ గారు మెడిసిన్ రాస్తే ఆ మెడిసిన్ వాడటం వల్ల వ్యాధి తగ్గుతుంది. కానీ ఇప్పుడు మేము డాక్టర్ గారు రాసిన మెడిసిన్ ఇవ్వకుండా ఒక రిటైలర్ తనకి ఇష్టం వచ్చిన మెడిసిన్ కంపెనీ బాధ్యులు? ఒక విషయం మీరు చెప్పండి. సరే, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి వాళ్ళు సరిగా రాస్తారని కాకుండా, ఇప్పుడు డాక్టర్లలో నిజంగా ఈ జెనరిక్ ఔషధాలను గురించినటువంటి ఒక అవేర్నెస్ కార్యక్రమం కావచ్చు, లేకుంటే ప్రజల్లో కావచ్చు, ఈ అవగాహన కార్యక్రమాలు వచ్చిన తర్వాత ఒక రిప్రజెంటేటివ్ వ్యవస్థలో నుంచి మీరు కోరుకుంటున్నది ఏంటి? భవిష్యత్తు ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మేము కోరుకునేది ఒకటేనండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు డాక్టర్స్ ఈ ప్రలోభాలు పెడుతున్నారని చెప్పేసి మేము వెళ్ళేదో బ్రైవ్ చేస్తున్నాం అనేది ఏదన్నా ఉంటే అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఎక్కువ కాలం నడవదు. అది కొద్ది రోజులే ఉంటుంది. బ్రైవింగ్ కానీ ఇంకోటి కానీ ఒకటి మాత్రం ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ దేశ ప్రజలకి ఆరోగ్యం తక్కువ ధరల్లో
మందులు అందాలి ఆరోగ్యం కాపాడుకోవడం. దానికి మనందరం కృషి చేయాలి. దానికి మేముగా చెప్పేది ఏంటంటే మెడికల్ రిప్రజెంటేటివ్గా మేము మందుల ధరలు తగ్గించాలని అనేక సార్లు పోరాడాం. ఈ రోజు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ రోజు నిజంగా నరేంద్ర మోడీ గారు ప్రజలకు తక్కువ ధరలు అందాలంటే మందుల మీద ట్యాక్స్లన్నీ తీసేయమనండి. ఈ రోజు 18% ట్యాక్స్ పడుతుంది. రైట్, ఎందుకు 18% ట్యాక్స్ ఎందుకు వేయాలి మందుల మీద? తీసేయమనండి ఫస్ట్. అది తీసేసిన తర్వాత మాట్లాడమనండి. సరే, ఇక్కడ విషయంలో పక్కన పెడితే ఉత్పాదకత నుంచి చివరి ఎండ్ యూజర్ కి చేరే వరకు ఉన్నటువంటి గ్యాప్ ని ఇందాక మీరే ప్రస్తావించారు. ఎంత ఎక్కువ అనేది డాక్టర్ గారు కూడా అదే పాయింట్ మీద చెప్పారు. మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్ ని తగ్గించడం ద్వారా వాటిని నేరుగా ప్రజలకు తీసుకురావడమే ఈ జెనరిక్ ఔషధాల ప్రాముఖ్యతని. డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు చాలా స్పష్టంగా రెడ్డి గారు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు డాక్టర్లు ఎవరైతే ప్రిస్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చేటప్పటికి మళ్ళీ బ్రాండెడ్ నే వాడుతున్నారు. సో వాళ్ళ యొక్క ముందు పరివర్తన డాక్టర్లలో రావాలంటారా, ప్రజల్లో రావాలంటారా, ఎవరిలో రావాలి? ప్రజలలో అవగాహన వచ్చి రోగిగా మాకు ఈ 4 సెంటర్లకు వెళ్ళమనండి, ఈ సెంటర్కి వెళ్ళమనొద్దు. అట్లాగే 4 మందుల షాపుల అడ్రస్లు చెప్పండి, ఈ మందుల షాపులో కొనుక్కో, ఈ స్కానింగ్ ఇక్కడే చేయించుకో అని చెప్పడం అనైతికమో? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్ట ప్రకారం ఆ మందుల షాప్కే వెళ్ళమంటాం, లేదా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ వెళ్ళటం అనేది అనైతికం. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి చట్టపరంగా వెసులుబాటు ఉంది కనుక డాక్టర్లో పరివర్తన రావాలి. డాక్టర్లో పరివర్తన ఎప్పుడు వస్తుంది? ప్రజల్లో అవగాహన పెరిగినప్పుడు. మా డ్వాక్రా మహిళలు, మా మెప్మా మహిళలు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి, అలాగే విద్యార్థులు, లెక్చరర్సు వీళ్ళందరూ కూడా అందరికీ ప్రచారం చేయడం ద్వారా, ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారం చేయడం ద్వారా మనం రాబోయే కాలంలో జెనరిక్ మందులే ఈ దేశంలో ఉంటాయి, ఇంకా వేరే మందులు ఉండవు. ఒక్క ఉదాహరణ, యాంటీబయాటిక్ సిఫ్రాన్ అని ఉంది. అది ర్యాన్బాక్సీ కంపెనీ తయారు చేస్తుంది. సిఫ్రాన్ 500. మేమేం చెప్తున్నాం అంటే సిఫ్రాన్ అని రాయకుండా సిప్రోఫ్లాక్సిన్ 500 బ్రాకెట్ ర్యాన్బాక్సీ అని రాయమంటున్నాం. బ్రాకెట్లో కంపెనీ పెడితే రేటు 100 రూపాయల 10 రూపాయలకు వస్తుంది. ఇప్పుడు ఈ బ్రాండెడ్ మందులో 10 రూపాయలు ఉండే మందును 100 రూపాయలకు అమ్ముతున్నారు, 10 రెట్లు ఎక్కువ అమ్ముతున్నారు. కనుక అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక బ్రాండ్ నేమ్ ని బ్రాకెట్ లో రాయడం ద్వారా తిరిగి ఆ సంస్థల్ని లేకపోతే ఆ సంస్థని ప్రమోట్ చేసినట్టే అవుతుంది కదంటారా? సంస్థ కాదు, ఎందుకంటే కంపెనీలు భారతదేశంలో 3000 కంపెనీలు ఉన్నాయి. 3000 కంపెనీల్లో మనం నాణ్యమైన, నమ్మకమైన డాక్టర్లు మేము నమ్మేది. ఇవాళ నేను ఏ మందులు వాడినా జెనరిక్ మందులు సిప్లా తయారు చేసినాయి, క్యాడిలా తయారు చేసినాయి, ర్యాన్బాక్సీ తయారు చేసినాయి, అలెంబిక్ తయారు చేసినాయి మా డాక్టర్లకు తెలుసు. నేను ఏది కూడా ఈ పరిధి దాటి, ఈ కంపెనీలు దాటి ఒక 300 కంపెనీలు అత్యున్నత ప్రమాణాలతో జెనరిక్ తయారు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వారు చెప్పినట్టు అదే కంపెనీ బ్రాండెడ్ తయారు చేస్తున్నారు, అదే కంపెనీ జెనరిక్ తయారు చేస్తున్నారు. సిప్లా మందులు వాడండి, సిప్లా వాళ్ళ దగ్గర 300 ప్రోడక్ట్స్ ఉన్నాయి జెనరిక్ మందులు. అటువంటి పేరెన్నిక గల కంపెనీ నుంచి తయారు చేస్తున్నట్టుగా ఒకే కంపెనీ 2 రకాల మందులు తయారు చేస్తూ ఉంటే ప్రభుత్వం వాళ్ళ యొక్క తీసుకునేటటువంటి స్టాక్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటోంది? రాబోయే కాలంలో ఒక నియంత్రణ చట్టం ద్వారా బ్రాండెడ్ ఎవరు తయారు చేయడానికి వీల్లేదు. నువ్వు సిప్రోఫ్లాక్సిన్ బ్రాకెట్ ర్యాన్బాక్సీ, సిప్రోఫ్లాక్సిన్ చాలా స్పష్టంగా చెప్పొచ్చు. మనం తయారు చేస్తున్న చాలా వరకు మందుల్ని విదేశాల్లో నిషేధిస్తున్నారు, ప్రమాణాలకు అనుగుణంగా లేవు అని. సో ఆ వ్యవస్థని క్లుప్తంగా ఎలా చూడాలంటారు? అంటే నేను చెప్పాను 3000 కంపెనీలు ఉన్నాయి, రోడ్ సైడ్ కంపెనీలు ఉన్నాయి, అనామక కంపెనీ, పుల్లయ్య కంపెనీ, తెమ్మయ్య కంపెనీ, రామయ్య కంపెనీలు అని కూడా ఉన్నాయి. అలా పోవద్దు. డాక్టర్లకి మేము 40-50 ఏళ్ళుగా ఏ కంపెనీలు ఏ ప్రమాణాలు ఉన్నాయని తెలుసు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరెన్నిక కంపెనీలు ఒక 20 ఉంటాయి. కానీ నమోదైన కంపెనీలు ఇంకో 200-300 ఉంటాయి. ఏదో తయారు చేస్తుంటారు, వాళ్ళ మందుల జోలికి మనం వెళ్లాల్సిన అవసరం సిప్లా కంపెనీ తయారు చేసినయో, క్యాడిలోనో, ర్యాన్బాక్సీయో, అలింబికో, హెట్రో కంపెనీ తయారు చేసినవి. ఏదేమైనా సరే నాణ్యతకు రాజీ పడకుండా సరసమైన ధరలకు ప్రజలకు మందులు అందుబాటులో రావాలి. డాక్టర్లు కూడా వీటి మీద అవగాహన కార్యక్రమాలు పెంచుకోవాలని చూద్దాం. ఇది ఇవాల్టి జెనరిక్ ఔషధాలు అవగాహన అనే ప్రత్యేక చర్చా కార్యక్రమం. ఈ చర్చలో పాల్గొన్నందుకు పివికే రెడ్డి గారు మీకు, అదే డాక్టర్ సి వెంకట్రావు గారు మీకు ధన్యవాదాలు. ఇది ఈనాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరొక చర్చా వేదికలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.